అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం. నాగుబాయి ఆత్రం లచ్చుబాయి రైతు భరోసా. ఆత్రం లచ్చుబాయి లిస్టులో వచ్చిన లబ్ధిదారులందరికీ కౌంటర్ల ద్వారా ఇవ్వబడతాయి. దయచేసి ఈ ఆత్రం మెంగుబాయి కొమరం రజిత రేషన్ కార్డ్. ఇందిరమ్మ ఇల్లు మారుబాయి ఇందిరమ్మ ఇల్లు. ఆత్రం జంగుబాయి. రైతు భరోసాకు వచ్చే వరకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే బంద్ చేస్తారని. కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసేవాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు. మీరే ఎవరికి వాళ్ళ అలా కట్ చేసి మీకు ఇచ్చకపోతే వాళ్ళ ప్రతి ఎలక్షన్లో లిస్టు పట్టుకొచ్చుడు, మాకు ఓట్లు లేకపోతే బంద్ చేస్తాం మీకు అని చెప్పి మేము ఎన్నడూ చెప్పమంటే మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మంచిగా ఓట్లు సంగతి. ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు మా మీద ప్రేమ ఉంటే ఎత్తారు, లేకపోతే ఖచ్చితంగా రైతు భరోసా బంద్ చేయలేదు. రైతు భరోసా ఎన్నికల టైంలో మేము 6 గ్యారెంటీలు ఇచ్చాం. 6 గ్యారెంటీలు కొన్ని షరతులు పెట్టి ఇచ్చాం. ఏంటంటే రైతు భరోసా కౌలుదారికి ఇస్తామని చెప్పినాం, రైతు భరోసా రైతుకి ఇస్తామని చెప్పినాం, కౌలుదారికి ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా ఎవరైతే 100 రోజుల పని జాబ్ కార్డు ఉన్నారో వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తామని చెప్పినాం. వాటి లెక్కల కోసం కొంచెం సమయం పట్టింది తప్పితే ఎగ్గొట్టే ఆప్షన్ మాకు లేదు. వాళ్ళ లెక్క ఎన్నికల ముందు ఇవ్వాలి. ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు మాకు ఇప్పుడు లేదు. అయినా కూడా రుణమాఫీ చేసినాం. సరే ఇంకొన్ని అక్కడక్కడ చిన్న చిన్న తప్పకుండా వాటిని కూడా అధిగమిస్తాం. ఎవరైతే న్యాయంగా అర్హులు ఉన్నారో రుణమాఫీలో కూడా వాళ్ళకు కూడా వస్తుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మేము చెప్పినప్పుడు 2 లక్షలు అని చెప్పినాం. ఈ తర్వాత కొన్ని కరెక్షన్ చేయడంతో ఈ 2 లక్షలు అనేది కుటుంబాలు 2-3 తీసుకున్నప్పుడు 5 లక్షలు ఉంటే మీరు 2 లక్షలు చేస్తామన్నప్పుడు వాళ్ళు కొన్ని కట్టడం జరిగింది. దాంతో కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇంకా 6 నెలల తర్వాత కానీ వాళ్ళకి చేయడం జరుగుతుంది. మిగతా ఈ స్కీములు మాత్రం ఈరోజు మన నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ర్యాలీ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గ్రామంలో రైతు భరోసా వాళ్ళు, రైతు భరోసా డబ్బులు వచ్చే వాళ్ళు 176 మంది ఉన్నారు. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.